హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం వెరైటీగా మరియు సింపుల్గా ఎండుమిర్చి మరియు పల్లీలతో మునక్కాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ యొక్క ఫ్రైతోనే మనం కర్రీ లేకపోయినా అన్నం మొత్తం తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని వాటర్లో యాడ్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈలోగా నేను 3 స్పూన్స్ పల్లీలను వేయించుకొని లైట్గా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని లైట్గా వేయించుకుంటున్నాను. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి. మరీ నైస్గా ఉండకూడదు, ఈ విధంగా కొద్దిగా బరకగానే ఉండాలి. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నానండి, ఇంకొంచెం మెత్తబడాలి. ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటున్నాను. మునక్కాయలు ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వెల్లుల్లి దంచుకుని వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల మునక్కాయ ఫ్రైకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న మునక్కాయలని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మునక్కాయలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఒక 1 మినిట్ హీట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిని వేసుకుంటున్నాను. ఇది లాస్ట్లోనే వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. పల్లీ పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం చేసుకుంటే చాలు. ఇక్కడ సాల్ట్ తక్కువైందని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది మన టేస్టీ ఎండుమిర్చి మరియు పల్లీలతో చేసిన మునక్కాయ ఫ్రై. మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కర్రీ లేకపోయినా ఈ ఫ్రైతోనే మనం అన్నం మొత్తం తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ మునక్కాయ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.